ప్రతి ఏడు దక్షిణాయనంలో ఆశ్వీయుజ మాసం శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు శరన్నవరాత్రులుగా దుర్గాదేవిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి ఆరాధించటం, దశమి రోజును లోకకంటకులైన రాక్షసులను దుర్గాదేవి వివిధ అవతారములలో లోక శ్రేయస్సు కొరకు సంహరించిన రోజుగా, చెడుపై మంచి సాధించిన విజయంగా పరిగణించి నాటి నుండి ప్రతి ఆశ్వీయుజ శుక్లపక్ష దశమిని విజయదశమి గా గుర్తిస్తూ ఒక పర్వదినముగా వేడుకలు మన సాంప్రదాయంగా మన జీవితాలలో ఒక విడదీయరాని బంధమై పురాణ కాలం నుండి కొనసాగుతూ వస్తోంది. రాక్షసులను, దుష్టులను శిక్షించవలసిన వచ్చినను తప్పని సరి దుష్ట సంహారం చేయబడిన ప్రతి సందర్భంలో దుర్గాదేవి శత్రు భయంకరమై భీతిగొలిపే ఉగ్రరూపంలో ఉన్న అమ్మను దర్శించినప్పుడు ఆశ్రితులు, భక్తులు, శరణార్థులు అమ్మను దుర్గాదేవిగా, కాళిగా, భైరవిగా, శ్యామలగా, చండీగా, చండికగా పూజిస్తారు, ఆరాధిస్తారు. కారుణ్య కల్పవల్లిగా, ప్రేమమూర్తిగా, కరుణామాయిగా, దయార్ద్ర హృదయనిగా, అమ్మ మనసున్న అమ్మగా, జగద్రక్షిణి అయిన దుర్గాదేవి ఆశ్రితులు, భక్తులు, శరణార్థుల పట్ల దయ వర్షించి నప్పుడు ఉమాదేవి, గౌరీదేవి, శాంకరీదేవిగా, పర్వతరాజు పుత్రి పార్వతీదేవిగా, హిమవంతుని పుత్రిక హైమవతిగా, శాకంభరీదేవిగా, అన్నపూర్ణాదేవిగా, జగన్మాతగా భవానీగా భక్తులు కొలుస్తారు, ఆరాధిస్తారు. ఈ ధరణితలంలో అత్యంత ప్రాచీనం, అతి పురాతనమైన, అతి తక్కువ సంఖ్యలో ఉన్న దేవాలయాలలో చండీదేవి ఆలయం ఒకటి. దుర్గాదేవి నవవిధ రూపాల్లో చండికాదేవి రూపం ఒకటి. చండీదేవి ప్రత్యేక అలంకారాలు, పూజలు ప్రతి ఏడాదిలో వచ్చే చైత్ర మాసం, ఆశ్వీయుజ మాసం లలో శుక్లపక్షం పాడ్యమి నుండి నవమి వరకు జరిగే నవరాత్రుల సాంప్రదాయ వేడుకలలో జరుపుకుంటారు. సాధారణంగా చండీదేవి అలంకారం, విశేష పూజలు దసరా నవరాత్రులలో 5వ రోజున ఆశ్వీయుజ శుక్ల పంచమి నాడు అమ్మవారిని భక్తులు అలంకరిస్తారు. విశేష విశ్వాసంతో తమ మనోభిష్టాల సాధనకు పూజిస్తారు, ఆరాధిస్తారు. అనాదిగా అమ్మవారు తన భక్తుల మనోభీష్టాలను తప్పక నెరవేరుస్తున్నరని భక్తుల నమ్మకం. సురాసురులకు దేవేంద్రుడు, మహిషాసురుడు రాజులు. సురరాజు, అసురరాజు లిరువురి శత్రుత్వం క్రమక్రమంగా తారాస్థాయికి చేరి చాలా కాలం యుద్ధం కొనసాగుతూ వచ్చింది. ఎట్టకేలకు అసురరాజు మహిషాసురుడు గెలిచాడు. సురరాజ్య సింహాసనం అధిష్ఠించాడు. సురరాజు దేవేంద్రుడు పరాజితుడవడమేగాక ఘోరంగా పరాభవింపబడ్డాడు. సురరాజు ఇంద్రుడు సురలందరితో కలిసి దేవలోకం వదిలి సత్యలోకానికెళ్లి విధాతను శరణు అంటూ ఆశ్రయించారు. బ్రహ్మదేవుని నేతృత్వంలో ఇంద్రాది దేవతలందరూ తాము పొందిన ఓటమి, తమకు జరిగిన ఘోర పరాభవం, తాము పడ్డ బాధలు, కష్టాలు, దౌర్జన్యాలు అనుభవిస్తున్న నరకయాతన ఏకరువు పెడుతూ తమను రక్షించాలని హరిహరులను వేడుకున్నారు. వారి ఆక్రందనలు విన్న హరిహరులు కొంత తడవు క్రోధాగ్నితో రగిలినప్పటికీ సంయమనంతో సమాలోచనాలు చేసి మహిషాసుర సంహారణకు పథకం రచించారు. ఫలితంగా హరిహర బ్రహ్మాలు తమ భార్యలు మరియు శక్తి స్వరూపాలైన ముగ్గురు అమ్మలు సరస్వతి, పార్వతి, మహాలక్ష్మీల తేజస్సులను ఏకం చేయగా బ్రహ్మాండమంతా మిరుమిట్లు గొలిపేంత మహా తేజస్సుతో చండిక ఆవిర్భావించింది. ఈ చండికకు హరిహర బ్రహ్మాలు తమ శక్తులను కూడా తేజో రూపంలో ధారపోశారు. అలాగే ఇంద్రాది దేవతలందరూ తమ తమ శక్తులను చండికకు జోడించారు. అలా మూర్తీభవించిన త్రిశక్తి స్వరూపిణి చండిక మహోత్కృష్టమైన దివ్య తేజస్సుతో ముల్లోకమ్ములు ప్రకాశవంతమయ్యాయి. చండిక వదనం శివతేజంతో, కరములు విష్ణు తేజముతో, కేశాలు యమ తేజమతో, జఘనం వరుణ తేజంతో, నితమ్మ భాగం పృథ్వీ తేజముతో, ఇంకా అష్టవసువులు, రుద్రాదిత్య, చంద్ర, కుబేరాది సర్వదేవతల తేజములు చండికలో విలీనమై చండికనొక ధీర వనితగా, అనన్య ప్రతిభా మూర్తిగా, మహిషాసుర సంహారణకు చండీదేవిని సిద్ధం చేసి మహిషాసురుడిపై యుద్ధానికి పంపారు. యుద్ధంలో మహిషాసురుడు చండీదేవి చేతిలో హతమయ్యాడు. దేవతలకు పునర్వైభవం సాధించారు. చండీకి సంబంధించి మరో పురాణ కథ ఉంది. శుంభ, నిశుంభులు రాక్షసరాజు లిరువురు దేవతల రాజధాని అయిన స్వర్గాన్ని ఆక్రమించారు. ఇంద్రుడిని, దేవతలను స్వర్గం నుండి వెళ్లగొడతారు. దేవతల మొర ఆలకించిన పార్వతి వారి రక్షణార్థం చండిగా అవతరించింది. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైన శుంభుడు ఆమెను వివాహమాడాలని సంకల్పిస్తాడు. అయితే చండీ తిరస్కరిస్తుంది. ఆమె తిరస్కారాన్ని
వ్యతిరేకతను సహించని శుంభుడు ఆగ్రహంతో తమ సేనాధిపతులైన చండా, ముండా లను ఆమెను హతమార్చమని ఆదేశిస్తాడు. చండా, ముండా లు శుంభుని ఆదేశానుసారం చండీపై పోరు సాగిస్తారు. పోరులో చండీ క్రోధంతో రగిలిపోతుంది. చండీమాత క్రోధం నుండి జనించిన చాముండి ద్వారా చండీ, ముండలు హతులవుతారు. విషయం తెలిసిన శుంభ, నిశుంభులు కలసి చండికను హతమార్చాలని ఆమెపై యుద్ధానికి వెళ్లి చండిక చేతిలో మరణిస్తారు. శుంభ, నిశుంభులను వధించిన తర్వాత చండిక కొంతసేపు నేటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్ జిల్లాలోని నీల్ పర్వతంపై చండీదేవి విశ్రమించినట్లు పురాణ కథనం. అందువలన ఆ ప్రదేశంలో చండీ దేవాలయాన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో గల 2 పర్వత శిఖరాల పేర్లు శుంభ, నిశుంభగా నేటికీ పిలువబడుతున్నాయి. ఆదిశంకరాచార్యులు 6వ శతాబ్దంలో ఈ చండీదేవి ఆలయం భక్తులు తమ కోరికలు నెరవేర్చుకునుటకు కొలిచే సిద్ధ పీఠంగా పూజింపబడుని నాడే తెలిపారు. ఆయన వాక్కు ప్రకారం నేటికీని భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా సిద్ధపీఠం పూజింపబడుతుంది. ఈ సిద్ధపీఠం అనే ఆలయంను 1929లో సుఛాన్ సింగ్ అనే కాశ్మీర్ రాజు పునర్నిర్మాణం మొనరించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ సిద్ధపీఠం హరిద్వార్లో గల 3 శక్తి పీఠాలలో ఒకటిగా అలరాలుతుంది. ఇది కాక హరిద్వార్లో గల మాయాదేవి దేవాలయం, మానసదేవి ఆలయంలు కూడా ముఖ్యమైన శక్తి పీఠాలుగా అలరాలుతున్నవి. ఈ దేవాలయాలు హిమాలయాల దక్షిణ ప్రాంతంలో గల శివాలిక్ పర్వత శ్రేణులలోని నీల్ పర్వతంపై ఉన్నవి. ఇంతటి మహత్తుగల చండికను, మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయంను గౌరవిద్దాం. అమ్మను ఆరాధిద్దాం. మన వారసత్వాన్ని కొనసాగిద్దాం.